అంటే ఈయన నుంచి తప్పించుకోనికే పోయిర్రు. తప్పించుకొని పోయినా నేను. పెళ్ళి అయ్యింది పోయినాక కదా మరి? తప్పించుకొని పోయినా. ఆయనకు నాకు సెట్ కాదని పోయినా. ఓకే. ఒక 6 నెలల తర్వాత నా జాడ పట్టుకొని వచ్చిండు. ఆ. నా జాడ పట్టుకొని వచ్చిండు. ఆడ కూడా ఒక 3 ఏళ్ళు తనేవోలో నేనేవోలో అన్నట్టుగా ఉన్నా. ఆ. ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఉన్నా. ఉమ్. అయితే అక్కడ సిరిసిల్లలో ఏం జరిగిందంటే ఒక 5 సంవత్సరాల అమ్మాయిని ఒక 20 సంవత్సరాల లక్ష్మణ్ అని అమ్మాయిని రేప్ చేసిండు. ఓ. ఇసుకలు ఆడుకునే పిల్లని ఎత్తుకపోయి రేప్ చేసిండు. ఆ. చేస్తే అప్పుడు మాకు లీగల్ సంఘాలు ఉన్నాయి అన్నట్టుగా ఈ సిరిసిల్లలో ఈ బీడి కార్మిక సంఘాలు, పీడిఎస్, ఈ రంగం ఇవన్నీ ఉన్నాయి అన్నట్టుగా. అయితే మేము అక్కడ ఆఫీస్ పెట్టుకొని ఉందాం అన్నట్టుగా సైలెంట్గా మొత్తం అండర్ గ్రౌండ్ ఉండు అన్నీ ఉండు. ఉమ్. అయితే అప్పుడు చాలామంది ఇప్పుడు గొట్టె రుక్మిణి అని ఉంటుంది. ఉమ్. మేమంతా కలిసి చాలామంది మీ లేడీస్ కలిసి వాని దగ్గరికి పోయి గుండు గీకిచ్చి సున్నంబుర్లు పొడిచి మొత్తం సిరిసిల్ల బస్ స్టాండ్లో ఊరేగింపు తీస్తున్నాం. మనకి చెప్పుల దండలేసి తీసేటప్పటికి ఆ తొక్కిసలాట అయింది. భారీ లాఠీ చార్జ్ జరిగింది. ఓకే. జరిగినప్పుడు ఆ తొక్కిసలాటలో నాకు తలకు బాగా గాయమైంది, దెబ్బ తగిలింది. ఉమ్. తగిలినప్పుడు అప్పుడు ఇక మా వారు ఏం చేసిరంటే నా దగ్గరికి వచ్చి నాకు సేవలు చేసిండు అన్నట్టుగా. సేవలు చేస్తే మాతోనున్న మా కొలిక్కి ఏం చేసిరంటే మా వాళ్ళు ఉంటారు కదా మా తోటి అదే. ఆ. కామ్రేడ్స్, ఆ. ఆమెకి ఎందుకు చేయాలి, ఆమెను ఎందుకు చూసుకోవాలని కొంచెం అలిగేషన్ చేసిరు అన్నట్టుగా. చేస్తే మా అండర్గ్రౌండ్ నాయకుడు ఆయన భూపతి రెడ్డి అన్నాడు, అంటే అందరిది గీళ్ళది గీ ఊరు గీళ్ళది గీ పేరు అని అడ్రస్లు తెలియదు ఎవరిది తెలియదు అక్కడ. ఆహా. నువ్వేం చెల్లొచ్చినావో అది నీకే తెలుసు, లోపల పెద్ద నాయకునికే తెలుసు నీదేం దొప్పుటూరుతాం. ఓకే. బయట వాళ్ళకి ఎవరికి ఒకరికి అడ్రస్ తెలియదు అన్నట్టుగా. ఉమ్. అప్పుడు ఆ అన్న చెప్పిండు అన్నట్టుగా వాళ్ళిద్దరిది ఒకటే ఊరు, అందుకే మేము మళ్ళీ పెళ్లి చేసుకున్నాం భార్య భర్తలం అని కూడా ఎవరికి చెప్పలే, లోపల ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. అయితే ఇక వాళ్ళది ఇద్దరిది ఒకటే ఊరు అని చెప్పారు అన్నట్టుగా. ఉమ్. చెప్పినాక తర్వాత ఇక మా ఆయన అట్లా బాగా మూడు నెలలు మాట్లాడద్దు, ఈమె తలకు బాగా దెబ్బ తగిలింది. ఉమ్. 3 ఏళ్ళు మాట్లాడద్దు అన్నప్పుడు దగ్గరుండని సేవలు చేసిండు. ఆయనకు ఒక అమ్మాయిని చూసిర్రు పెళ్లి చేద్దామని. లోపల అలా కూడా పెళ్లిళ్ళు చేస్తారు ఆ. మామూలుగా. అవును. మా ఆయన బీకామ్ ఎల్ఎల్బి చేసిండు, ఉమ్. అందులో కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. ఆయనకు ఒక హైదరాబాద్లో ఒక అమ్మాయిని చూస్తే మీరు అందరు అప్పుడప్పుడు అట్టిగా నన్ను ఆమెను అనుమానించారు, చేస్తే వాణినే చేసుకుంటా లేకపోతే లేదు అని అన్నాడు ఈయన. నాకు మనసులో ఏముందంటే నేను ఇంట్లోనే సత్యాన్ని పోతా కానీ నాకు లగ్గం వద్దని నాకున్నది. నాకు మళ్ళీ పెళ్ళి వద్దు, నాకు ఈయనద్దు.